హద్దులు దాటదు, అర్థమైంది. అది ఒక సింపుల్ గా చెప్తున్నా. హద్దులు ఎవరు దాటలేదన్న, మీరు నోటుకొచ్చినాయని మీరు మాట్లాడారు. ఏం మాట్లాడటం? ఎవరు మొదలు పెట్టారు? హద్దులు ఎవరు మాట్లాడానా? హద్దులు ఎవరు దాటలేదు. మీరు మీకు ఫుడ్ లేకపోతే నేను తినే ఫుడ్ ఆపేసా తినేవాడిని. ఏంటండి అర్థమైపోయిందా? ఒకటి బద్రి గారు వచ్చి గుండంకులైన మాట మాట్లాడుతూ ఊరుకున్నారు. అన్న ఓకే మీరు చెప్పు అన్న, నేను సారీ నేను సారీ చెప్పాను, పట్టుకొని మరి సారీ చెప్పా, మనిషిని పట్టుకొని అన్న సారీ మీరు ఫీల్ అయితే సారీ అని చెప్పారు. మీరు ఎవరైనా అబ్జర్వ్ చేశారు? నేను చెప్పాను అప్పుడు లేదు. మీ మూడ్ని బట్టి మనుషులు ఉండరు సార్. ఫస్ట్ టైం అన్నప్పుడు చెప్తే అసలు తీసుకోవడం ఇది మ్యూచువల్, అది ఇటు అటు కూడా జరుగుతుంది. అది నేను మామూలుగా మాట్లాడాను అంతే. ఇప్పుడు ఆయన ఏదో ఇన్సల్ట్ చేయాలని అనలేదు. హరీష్ గారు దీన్ని ఇంకా క్యారీ చేయొద్దు. లేదు నాకు తెలుసు ఎవరు తీసుకెళ్ళాలి. సార్ మీరు ఎక్కడి వరకైనా తీసుకెళ్ళండి, నేను మీ మీద ఇంటెన్షన్ తో అనలేదు. అసలు మిమ్మల్ని అనాలన్న ఉద్దేశం కూడా నాకు లేదు. జస్ట్ ఏదో ఇందాక నుంచి మనం అలా పిలుచుకున్నాను కాబట్టి మీరు నిజంగానే యాక్సెప్ట్ చేశారేమో అని అనుకున్నాను నేను, అంతే. అది ఫస్ట్ టైం పిలిచినప్పుడే మీరు వద్దు బ్రదర్ ఇది కాదు అని అంటే అసలు మిమ్మల్ని అన్న బాడీ షేమింగ్ చేయాల్సినంత అవసరం నాకు లేదు సార్. అండ్ మేమే చేయాల్సినంత అవసరం లేదు నాకు. నా బాడీ మీదే నేను చేసుకుంటా కామెడీ. ఇందాక మాట్లాడేప్పుడు అప్పుడే వినపడితే అప్పుడే చెప్పేసేవాడిని. అప్పుడు నేను రిజిస్టర్ అయింది, ఇప్పుడు ఇమ్మీడియట్ గా లేదు. ఊరుకోండి సార్, మీకు కానీ కుదిరింది. సరే నా బ్రెయిన్ లో చూసి దూరి మీరే తెలుసుకుంటారు అన్ని విషయాలు. నా బ్రెయిన్ లో దూరి తెలుసుకుంటున్నారా మీరు? ఇప్పుడు మాట్లాడింది రిజిస్టర్ అయింది వెంటనే చెప్పాను నేను. నా బ్రెయిన్ లో నేను ఇందాక రియాక్షన్ ఇచ్చాను ఇప్పుడే, అర్థమైందా? సారీ చెప్పినప్పుడు చెప్పొచ్చు కదా. ఇది ఏది సారీ చెప్పినప్పుడు నేను వచ్చి మీ దగ్గర మర్యాదగా సారీ సార్ అని చెప్పాను కదా. నోరు ఇది మాట జారకూడదు, అర్థమైందా? జాగ్రత్తగా ఉండాలి. తర్వాత సారీ చెప్తే కుదరదు. ఓకే, ఇప్పుడు మీరు సారీ చెప్పా కూడా మీరు మరి నోరు జారినట్టు. నేను అసలు మాట్లాడను సార్ మీతో. మాట్లాడదు. బెటర్ 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 ఏదో మనసులో పెట్టుకుని అలా మాట్లాడకూడదు. బాగా స్ట్రైట్ టు స్ట్రైట్ మాట్లాడాలి. బాగా కన్వే అయింది. ఎవరో మీద కోపం నా మీద చూపిస్తే ఎట్లా కుదిరిద్దండి? బాగా కన్వే అయింది. మళ్ళీ మాట్లాడతాం. మాన్యువల్ ట్రాక్ తప్పుతున్నారు. ఏ పాయింట్ దానికే మాట్లాడుతున్నా. సార్ మీకు సారీ చెప్పాను, అయినా మీరు ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదు. ఇంకా మాట్లాడతానంటే నేను మాట్లాడతాను, రోజంతా మాట్లాడతాను. అదే అన్న, చూసుకొని మీరు కూడా మాట్లాడని చెప్తున్నా. అది సింపుల్. చూసుకొని చెప్పండి అంటే నేను వర్క్ చేయాలి కాబట్టి చూసుకొని చెప్పండి సార్ టైం అన్న. మీరు దీనికి దాన్ని యాడ్ చేశారు, అది కరెక్ట్ కాదు. నేను మీకు ఆన్సర్ చెప్పేస్తాను, అక్కడ వదిలేసేయాలి. అర్థమైందా? ఓహో, మీరు చెప్పగల మేము వదిలేసేయాలి, మేము చెప్పగల మీరు వదిలేసారు. నేను మాట్లాడుతూనే ఉంటాను. సరే ఓకే రైట్.